కెటిల్ బెల్తో ఈ ఒక్క ఎక్సర్సైజ్ మాత్రం చేయండి. మన కోర్ స్టెబిలిటీ, చై స్టెబిలిటీ ఇదన్నీ కలిసి ఈ ఒక్క ఎక్సర్సైజ్ ని కవర్ అయిపోతుంది. రండి ఎలా ఈ ఎక్సర్సైజ్ ని చేద్దామని చూపిస్తాను. ఫస్ట్ ఈ కెటిల్ బెల్ ని మనం ఎలా హోల్డ్ చేయాలి అంటే ఇలా ఉల్టాగా పట్టుకొని హోల్డ్ చేయాలి. ఇలా ఉల్టాగా పట్టుకొని హోల్డ్ చేసిన వెంటనే ఈ కెటిల్ బెల్ ఇలా ఇలా అని ఆడుతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు వెయిట్ ఎక్కువగా అనిపిస్తే వెయిట్ మీరు తక్కువగా తీసుకోవచ్చు అనమాట. ఎందుకు ఇలా ఆడుతుంది అంటే ఇది ఏం చేస్తుంది అంటే అటు ఇటు అని అటు పడిపోదామా ఇటు పడిపోదామా అని చూసుకునే ఉంటది అనమాట. మనం ఏం చేయాలంటే మంచిగా గ్రిప్ చేసుకొని అటు ఇటు అని పడిపోకుండా చూసుకోవాల్సింది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే కెటిల్ బెల్ కింద పడిపోకుండా ఫస్ట్ చైని పుష్ చేయాలి. ఇలా పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ ఆపోజిట్ చై 45 డిగ్రీలు బాడీకి 45 డిగ్రీలు పెట్టుకొని ఇంకా పైకి పుష్ చేయాలి. సో ఇక్కడ దాకా మీకు చైలో ఉన్న ప్రతి ఒక్క మసిల్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ బాడీని ఆపోజిట్ సైడ్ ఇలా తిప్పాలి. ఇలా తిప్పడానికి మీకు ఈజీగా తిరగాలి అంటే మీ సేమ్ సైడ్ ఏ చైలో మీరు కెటిల్ బెల్ని పట్టుకుంటున్నారో ఆ కాల్ని బెండింగ్లో పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు ఆపోజిట్ సైడ్ ఇలా తిరగండి. ఇలా తిరుగుతున్నప్పుడు మీ చెయ్యి అనేది ముందు నుంచి సైడ్కి వచ్చేసింది. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి అంటే ఈ చెయ్యిని యూజ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసి ఇలా పైకి రావాలి. ఇలా మీరు పైకి వచ్చిన తర్వాత కూడా మీ చెయ్యి అనేది వర్టికల్గానే ఉండాలి. సో ఇలాగే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మెల్లిగా మళ్ళీ ఇలా పడుకొని ఇలా చెయ్యి దింపేసి ఇలా కింద పెట్టేసుకోండి. ఇలా మాత్రం ఒక 5 to 10 టైమ్స్ చేసి చూడండి. మీ చెయ్యిలో ఉన్న ప్రతి ఒక్క మసలు ఫెట్టిగా అయ్యి మీకు మంచిగా యాక్టివేట్ అవుతున్నది మీరు చూడగలుగుతారు. దానికి ముందే ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి.